హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మస్తిష్క మరణం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీ 2046లో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక డివైస్ ని క్రియేట్ చేసి ఉంటారు. దాని సహాయంతో ఎదుటివారి మెమరీస్ ని కూడా మనం చూడగలిగే వీలు ఉంటుంది. అంటే ఆ డివైస్ సహాయంతో ఆ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అయ్యాడు, ఆ వ్యక్తి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు, అవన్నీ కూడా మనం తెలుసుకునే వీలు ఉంటుంది. ఇక్కడ మనకు విమల్ అనే ఒక క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది. తను కూడా చాలా మంది మెమరీస్ ని కొని ఉంటాడు. అవన్నీ కూడా హార్డ్ డిస్క్ లో రూపంలో తన దగ్గర ఉంటాయి. తన మెమరీస్ అన్నిటినీ కూడా ఒక డివైస్ లో పెట్టి వాళ్ళ మెమరీస్ ని మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. అలా ఒకరోజు విమల్ ఒక సైనికుడి మెమరీని ఆ డివైస్ లో ఇన్స్టాల్ చేసి ఆ వీడియో మొత్తం చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో విమల్ ఆ సైనికుడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో, ఆ సైనికుడు ఎవరితో ఫైట్ చేస్తున్నాడో అవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ సైనికుడు శత్రువులతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ శత్రువులు సడన్ గా ఎక్కువైపోవడంతో ఆ శత్రువులు అందరూ కలిసి సోల్జర్ ని చంపేస్తారు. అలా ఆ సోల్జర్ ని చంపేయడంతో మనిషి చనిపోవడంతో అక్కడతో మెమరీ అయిపోతుంది. కాబట్టి అక్కడతో ఆ వీడియో కూడా అయిపోతుంది. అలా ఆ సోల్జర్ మెమరీ మొత్తాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసి మన హీరో విమల్ కూడా ఆ ప్రపంచం నుంచి బయటకు వస్తాడు. అసలు విమల్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే, విమల్ కూతురికి ఒక వింత డిసీజ్ వచ్చి తను చనిపోయి ఉంటుంది. దాంతో విమల్ తను ఎంతగానో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి తన కూతురు చనిపోయింది అని చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటాడు. నిజానికి తను కావాలంటే విమల్ తన కూతురు జ్ఞాపకాలన్నింటినీ కూడా తన మెమరీల నుంచి చెరిపేసుకోవచ్చు. కానీ అలా చెరుపుకోవడం ఇష్టం లేక తన కూతుర్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే విమల్ భార్య అయినటువంటి ఆనంది మాత్రం తన కూతురు జ్ఞాపకాలు మొత్తం కూడా ఎరేజ్ చేసి విమల్తో విడాకులు తీసుకుని పక్కకు వెళ్లిపోయి ఆల్ఫా అనే ఒక వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని తనతో జీవిస్తూ ఉంటుంది. విమల్ మాత్రం తన కూతురు జ్ఞాపకాలని చెరిపేసుకోలేక తన కూతురు జ్ఞాపకాలని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు విమల్ తన ఎక్స్ వైఫ్ అయినటువంటి ఆనంది దగ్గరికి వెళ్లి, నేను మన కూతురు జ్ఞాపకాల నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆనంది వెంటనే విమల్ని చూసి, ఎందుకు నువ్వు ఆ విధంగా అంత బాధపడుతున్నావు, నాలాగా ఆ మెమరీస్ అన్నిటినీ కూడా చెరిపేసుకుని ఆనందంగా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. విమల్ మాత్రం ఆనందిని చూసి, నేను నీలాగా చెరపలేను, అలా అని నేను చనిపోలేను, చనిపోయేంత ధైర్యం కూడా లేదు, అందుకే నేను ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ మెమరీస్ అన్నిటినీ కూడా కొనుక్కొని ఆ మెమరీస్ అన్నిటినీ కూడా చూస్తున్నాను, నేను మాత్రం ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆనంది వెంటనే విమల్ ని చూసి, నీకు యాక్ట్రెస్ ఫ్రీడా అంటే చాలా ఇష్టం కదా, మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఫ్రీడా సాంగ్స్ ని చూస్తూ ఉండేవాడివి. నిజానికి ఫ్రీడా తన మెమరీస్ ఏమీ అమ్ముకోలేదు. వాస్తవానికి అప్పుల్లో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు మాత్రమే వాళ్ళ మెమరీస్ ని బ్రతికి ఉండంగా అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ ఫ్రీడా తన మెమరీస్ ని ఏమీ అమ్ముకోలేదు. కానీ సైమన్ అనే ఒక వ్యక్తి మాత్రం తన మెమరీస్ ని అమ్ముకున్నాడు. ఆ మెమరీస్ లో సైమన్ ఫ్రీడాతో రిలేషన్ లో ఉన్నాడంట. ప్రెజెంట్ ఆ సైమన్ మెమరీ మోహన్ అనే వ్యక్తి దగ్గర ఉంది. మోహన్ నీకు కూడా బాగా తెలుసు కదా, ఒకసారి నువ్వు మోహన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రీడా గురించి ఉన్నటువంటి సైమన్ మెమరీని కొనుక్కుని దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి, అప్పుడన్నా నువ్వు ఈ బాధ నుంచి బయటపడతావు అని అంటుంది. ఆ సలహా విన్నటువంటి విమల్ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి తన ఎక్స్ వైఫ్ అయినటువంటి ఆనంది అలాగే తన కూతురు జ్ఞాపకాలని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ వెంటనే నా మూడుకు తగ్గట్టుగా ఒక సాంగ్ ని ప్లే చేయమని అడుగుతాడు. దాంతో వెంటనే ఒక విషాదమైన గీతాన్ని క్రియేట్ చేసి దాన్ని మన విమల్ కి వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విమల్ వెంటనే ఆనంది చెప్పినట్లుగానే మోహన్ దగ్గరికి వెళ్ళగా, మోహన్ అక్కడ చాలా మందికి కరాటే నేర్పిస్తూ ఉంటాడు. విమల్ మోహన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నీ దగ్గర సైమన్ మెమరీస్ ఉన్నాయంట కదా, ఆ మెమరీస్ లో సైమన్ ఫ్రీడాతో కలిసి ఉన్నాడంట కదా, ఆ మెమరీని చూస్తే మనం కూడా ఫ్రీడాతో ఉన్నట్లుగా మనకు కూడా అనిపిస్తుంది కదా అని అడుగుతాడు. దానికి మోహన్ వెంటనే విమల్ ని చూసి, ఆ సైమన్ ఫ్రీడాతో కలిసి ఉన్నాడు, తనతో రిలేషన్ లో ఉన్నాడు, మరి ఎందుకో కానీ ఆ సైమన్ తన మెమరీస్ ని అమ్మేశాడు, మనం ఆ సైమన్ మెమరీస్ ని చూస్తే మనం కూడా ఫ్రీడాకి దగ్గరైనట్లుగా, తనకు బాగా మన
మనకు పరిచయం ఉన్నట్లుగా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని మోహన్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ సైమన్ మెమరీస్ ని విమల్కి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ ఫ్రీడా గురించి చూపించడం జరుగుతుంది. ఫ్రీడా చాలా పెద్ద హీరోయిన్ అయ్యి చాలా ఇట్లు కొడుతూ ఉంటుంది. అయితే ఈ ఫ్రీడాని కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం తనని చాలా తీవ్రంగా అభినందిస్తూ తన కోసం గుడులు కూడా కడుతూ ఉంటారు. ఇక్కడ హరి అనే ఒక రివ్యూ ఇచ్చే వ్యక్తి మాత్రం ఫ్రీడా ప్రతి సినిమాని విమర్శిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఫ్రీడా హరి గురించి పట్టించుకోకుండా తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క విమల్ దగ్గర సైమన్ మెమరీతో పాటు మరొక మెమరీ కూడా ఉంటుంది. విమల్ వెంటనే ఇప్పుడు మనం సైమన్ మెమరీని ఎక్స్పీరియన్స్ చేద్దామా అని తన దగ్గర ఉన్నటువంటి మెమరీస్ అన్నిటిని కూడా చూస్తూ ముందు వేరే మెమరీని ఎక్స్పీరియన్స్ చేద్దాం, తర్వాత సైమన్ మెమరీని ఎక్స్పీరియన్స్ చేద్దామని ముందు ఒక మెమరీని డివైస్ లో వేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత వెంటనే సైమన్ మెమరీని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని సైమన్ మెమరీ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ని తన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ డివైస్ లో ఇన్స్టాలేషన్ చేస్తాడు. అలా సైమన్ మెమరీ ఆ డివైస్ లో లోడ్ అవ్వగానే విమల్ కూడా ఆ సైమన్ ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. అంటే విమల్ ఆ సైమన్ మెమరీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు కాబట్టి విమలే సైమన్ లాగా మారిపోతాడు. ఆ మెమరీలో విమల్ సైమన్ లాగా ఒక హోటల్లో నిలబడి ఉండగా అప్పుడే తన దగ్గరికి ఫ్రీడా వచ్చి చెప్పిన టయానికి వచ్చావు, చెప్పినవన్నీ తీసుకువచ్చావా అని అడుగుతుంది. దానికి విమల్ కూడా తీసుకుని వచ్చాను అని తను తీసుకువచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఫ్రీడాకి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ నిజానికి విమల్ తను అనుకున్నటువంటి డైలాగ్స్ ఏవి కూడా ఫ్రీడాతో మాట్లాడలేడు. అంటే తను ప్రెజెంట్ సైమన్ మెమరీలో ఉన్నాడు కాబట్టి సైమన్ ఏ డైలాగ్స్ అయితే తన మెమరీలో మాట్లాడాడో విమల్ కూడా అవే డైలాగ్స్ ని మాట్లాడగలుగుతాడు. ఆ తర్వాత ఫ్రీడా విమల్ ని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ మొత్తాన్ని కూడా నువ్వు నాశనం చెయ్యి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ విమల్ కి ఒక డెడ్ బాడీ కూడా కనిపించడంతో విమల్ వెంటనే ఫ్రీడాని చూసి ఏంటి అతను నువ్వే చంపేశావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఫ్రీడా వెంటనే విమల్ ని చూసి నేనంటే నీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి, ఇక్కడి నుంచి శవాన్ని మనమే మాయం చెయ్యాలి అంటుంది. ఆ మాటలు విన్నటువంటి విమల్ చాలా భయపడుతూ ఉంటాడు. అంటే నిజానికి ఇక్కడ విమల్ భయపడాడు కానీ ఆ మెమరీస్ అన్ని సైమన్ ను కావడంతో ఆ సైమన్ చాలా భయపడిపోతూ ఉండి ఉంటాడు. దాంతో విమల్ వెంటనే ఫ్రీడా చెప్పినట్లుగానే ఆ డెడ్ బాడీని మాయం చేయడం కోసం తనకు సహాయం చేస్తూ ఉంటాడు. అలా విమల్ మరియు ఫ్రీడా ఇద్దరు కూడా ఆ డెడ్ బాడీని తీసుకుని వచ్చి వాళ్ళ కారులో పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఫ్రీడాని ఎప్పుడు విమర్శిస్తూ ఉండేటటువంటి విలేకరైనటువంటి ఆ హరి అక్కడికి వచ్చి లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళు లిఫ్ట్ ఇవ్వకపోతే తనకి మన మీద ఏదైనా అనుమానం వస్తుంది అని తనను కూడా కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే కారులో ఎక్కినప్పటి నుంచి హరి మాత్రం నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఫ్రీడా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత హరిని కారులో నుంచి దించేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ సమయంలో హరికి కారులో రక్తం కనిపించడంతో వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, అందుకే ఇంత కంగారులో ఉన్నారు, వీళ్ళేం చేస్తున్నారో మనం కనిపెట్టాలి అని వీళ్ళని ఆ హరి ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అలా కొంత దూరం వెళ్లిపోయిన తర్వాత నిర్మానుష్యమైన ప్రదేశంలో కారుని ఆపమన్నటువంటి ఫ్రీడా వెంటనే ఆ సైమన్ ని చూసి వెంటనే నువ్వు ఇక్కడ ఒక గొయ్యి తవ్వు, మనం తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీని ఇక్కడే పాతి పెట్టేస్తామని అంటుంది. దాంతో సైమన్ వెంటనే అక్కడ గొయ్యి తవ్వుతూ ఉండగా ఇంతలో అక్కడికి హరి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫ్రీడాను చూసి ఓహో నువ్వు ఎవరినో హత్య చేసావు, ఆ డెడ్ బాడీని మాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చావా, నిన్ను ఇలాగా వదిలిపెట్టడం మంచిది కాదు, నీ గురించి బయట ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తాను అంటూ ఉంటాడు. దాంతో ఫ్రీడా వెంటనే వెళ్లి వీడు బ్రతికి ఉంటే చాలా ప్రమాదం అని హరి మీద దాడి చేసి హరిని కూడా అక్కడికక్కడే చంపేస్తుంది. అంటే ఫ్రీడా ఇప్పుడు 2 హత్యలు చేసి ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ సైమన్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఫ్రీడా వెంటనే ఆ డెడ్ బాడీస్ ని పాతి పెట్టిన వెంటనే అక్కడ సైమన్ మీద కూడా దాడి చేయడంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇది మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి విమల్ వెంటనే ఆ డివైస్ ని భయపడిపోయి వెంటనే పక్కకి తీసేస్తాడు. నిజానికి అందరూ కూడా సైమన్ ఆ ఫ్రీడాతో కలిసి ఉన్నంత వరకే చూసి ఉంటారు కానీ విమల్ మాత్రం ఆ ఫ్రీడా చేసినటువంటి హత్యల్ని చూసి తను చాలా భయపడిపోతూ ఉంటాడు. మరో పక్క సోషల్ మీడియాలో సైమన్ మెమరీలో ఫ్రీడాతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫ్రీడా దీన్ని ఇంతటితో అణిచివేయాలి, లేదంటే ముందు ముందు చాలా ప్రాబ్లం అవుతుంది అని ఫ్రీడా డిసైడ్ అవుతుంది. మరో పక్క సైమన్ మెమరీని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విమల్ వెంటనే మోహన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఆ సైమన్ మెమరీలో సైమన్ మరియు ఆ ఫ్రీడా కలిసి ఉన్నారని నువ్వు చెప్పావు, కానీ నేను ఆ మెమరీని చూసినప్పుడు మాత్రం అక్కడ ఒక హత్యను చూశాను అని అంటాడు. ఆ మాట విన్న మోహన్ వెంటనే విమల్ ని చూసి ఏం మాట్లాడుతున్నావు, నాతో పాటు చాలా మంది ఈ సైమన్ మెమరీని చూశారు, వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్లుగానే చెప్పారు, వాళ్ళెవరో కూడా హత్యను చూడలేదు, నువ్వెలా హత్యను చూశావు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క ఫ్రీడా వెంటనే తన అసిస్టెంట్స్ తో కలిసి ఆఫీసర్ ప్రవీణ్ దగ్గరికి వెళ్లి నా పర్మిషన్ లేకుండా నా వ్యక్తిగత గోప్యమైనటువంటి నా మెమరీస్ ని వేరే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, వెంటనే దాన్ని బ్లాక్ చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రవీణ్ ఖచ్చితంగా మేడం
దాన్ని మేము వెంటనే బ్లాక్ చేస్తామని. ఆ సైమన్ మెమరీస్ ని అఫీషియల్ గా కొన్నది మోహన్ కావడంతో వెంటనే మోహన్ దగ్గరికి వెళ్లి ఆ సైమన్ మెమరీని నువ్వే కొన్నావు కదా, అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటారు. అయితే ఆ మోహన్ మాత్రం ప్రవీణ్ ని చూసి సార్ నేను ఆ సైమన్ మెమరీని అఫీషియల్ గానే కొన్నాను అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం మోహన్ ని చూసి నువ్వు అఫీషియల్ గానే కొని ఉండవచ్చు, కానీ ఆ మెమరీలో ఉన్నటువంటి ఫ్రీదా వచ్చి దాన్ని వెంటనే బ్లాక్ చేయమని చెప్పింది, అందుకే నిన్ను అరెస్ట్ చేయడం కోసం వచ్చాం. నీతో పాటు ఇంకా ఎవరెవరు దాన్ని యూస్ చేశారో చెప్పు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఫ్రీదా వెంటనే ప్రవీణ్ ని చూసి ఒకసారి నేను ఆ సైమన్ మెమరీని నేను కూడా చూడాలి అని అంటుంది. అంత సైమన్ మెమరీని వెంటనే ఒక ప్రత్యేకమైన డివైజ్ లో పెట్టగా ఇప్పుడు ఫ్రీదా క్యారెక్టర్ లో ఫ్రీదా ఉంటుంది, అలాగే సైమన్ క్యారెక్టర్ లో కూడా ఫ్రీదానే ఉంటుంది. అంటే ఫ్రీదా సైమన్ మెమరీని చూస్తుంది కాబట్టి సైమన్ క్యారెక్టర్ లో ఫ్రీదానే ఉంటుంది. మరో పక్క తనకు ఆపోజిట్ లో ఫ్రీదానే మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి మాట్లాడబోతూ ఉన్న సమయంలో సడన్ గా ఫ్రీదాకి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కనిపిస్తాడు. తనను చూసినటువంటి ఫ్రీదా గట్టిగా అరవడంతో అక్కడే ఉన్నటువంటి ఆఫీసర్ ప్రవీణ్ ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ఫ్రీదా మాత్రం ఏమీ లేదు అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ ని చూసి ఈ సైమన్ మెమరీని నీ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు చూశారు అని అడుగుతూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి సైమన్ దగ్గర నుంచి విమల్ చూశాడు అని తెలుసుకుని వెంటనే విమల్ ని కలవడానికి బయలుదేరి వెళ్ళగా ఆ సమయంలో కూడా విమల్ వేరొక వ్యక్తి మెమరీని చూస్తూ ఉంటాడు. అంత ప్రవీణ్ వెంటనే తనని బయటికి పిలిచి వెంటనే బయటికి రా అని చెప్పి నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఆ విమల్ మాత్రం నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, నేను ఇవన్నీ కూడా అఫీషియల్ గా కొని మాత్రమే వాడుతున్నాను అంటూ ఉంటాడు. దాంతో ప్రవీణ్ మరియు తన టీం వెంటనే తనని కొట్టి అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని రాగా ఆ జైల్లో అప్పటికే మోహన్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సైమన్ మెమరీని చూసిన వాళ్ళే అయి ఉంటారు. దాంతో ప్రవీణ్ వెంటనే వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి అసలు మీరు ఆ వీడియోలో ఏం చూశారు అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా ప్రవీణ్ ని చూసి ఫ్రీదా మమ్మల్ని పిలిచింది, అక్కడ ఫ్రీదా మరియు నేను చాలా మంచిగా రొమాంటిక్ గా సమయాన్ని గడిపామని అందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. అంటే ఆ సైమన్ మెమరీని చూసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఒక్క విమల్ మాత్రం నేను ఆ సైమన్ వీడియోను చూసిన సమయంలో అందులో ఉన్నటువంటి ఆ ఫ్రీడా ఒక హత్య చేసింది, అలాగే హరి అనే ఒక రివ్యూ ఇచ్చే వ్యక్తిని కూడా తను చంపేసింది, ఈ హత్యలన్నీ కూడా నేను చూశాను అంటూ ఉంటాడు. ఆ మాట విన్న ప్రవీణ్ అందరూ ఒక విధంగా చెప్తున్నారు, నీకు మాత్రం ఎందుకు ఈ విధంగా కనిపించింది అని అడుగుతూ ఉంటాడు. అయితే విమల్ మాత్రం నాకు కనిపించింది ప్లీజ్ నమ్మండి అని అంటూ ఉంటాడు. దాంతో ప్రవీణ్ వెంటనే ఈ విమల్ ఎక్స్ వైఫ్ అయినటువంటి ఆనందిని పిలిచి ఎంక్వైరీ చేయగా అప్పుడే ఆనంది ద్వారా ప్రవీణ్ కి విమల్ కి మానసిక పరిస్థితి బాగోలేదు అని తెలుస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో ఫ్రీడా ఆ సైమన్ తో చాలా క్లోజ్ గా ఉంది అని ఆ న్యూస్ అంతా కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రవీణ్ ఆ విమల్ ని చూసి అందరూ ఒక విధంగా చెప్తుంటే నువ్వెందుకు ఈ విధంగా చెప్తున్నావని కొన్ని డివైజుల సహాయంతో ఆ విమల్ చెప్తున్నది నిజమా కాదని టెస్ట్ చేస్తారు. ఆ డివైజుల్లో కూడా ఆ విమల్ నిజమే చెప్తున్నాడు అని తెలుస్తుంది. అందరికీ ఒకలాగా నీకు మాత్రం ఎందుకు వేరేగా కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఆఫీసర్ ప్రవీణ్ ఈ విమల్ చెప్తున్నది కూడా నమ్మాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆ రివ్యూ ఇచ్చేటటువంటి హరి చాలా రోజుల నుంచి మిస్సింగ్ లో ఉన్నాడు, బహుశా ఈ విమల్ చెప్పినట్లు తను చనిపోయాడేమో అని విమల్ చెప్పినటువంటి మాటల్ని నమ్ముతూ తన ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఇదంతా కూడా ఫ్రీడా తన అసిస్టెంట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణ్ వెంటనే ఫ్రీడాని కలవడానికి వచ్చి మేడం విమల్ చెప్తున్నది నిజం మేడం, ఎందుకంటే హరి చాలా రోజుల నుంచి కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఫ్రీడా వెంటనే ప్రవీణ్ ని చూసి ఏం మాట్లాడుతున్నారు సార్, అంటే నేనే ఆ హరిని చంపానని మీరు కూడా నమ్ముతున్నారా అంటూ ఉంటుంది. దాంతో ప్రవీణ్ వెంటనే ఒక ప్లాన్ చేసి విమల్ దగ్గరికి వచ్చి మనకు ఆ సైమన్ ఎవరో మనకు తెలియదు, ఈసారి నువ్వు మళ్ళీ ఆ సైమన్ జ్ఞాపకాలని చూడడం కోసం వెళ్ళు, ఆ సైమన్ జ్ఞాపకాలని చూస్తూ అక్కడ ఏదైనా మిర్రర్ లో చూస్తే ఖచ్చితంగా ఆ సైమన్ రియల్ ఫేస్ నీకు తెలుస్తుంది, వెంటనే నువ్వు ఆ విధంగా ప్రయత్నించు అని విమల్ని వెంటనే ఆ సైమన్ జ్ఞాపకాలను చూడమని చెప్పడంతో విమల్ వాటిని చూడడం మొదలు పెడతాడు. దాంతో విమల్ వెంటనే హోటల్ రూమ్ లో మళ్ళీ ఫ్రీడాని కలవగా ఆ సమయంలో విమల్ అక్కడ ఉన్నటువంటి ఆ సైమన్ ఎవరో చూడటం కోసం అద్దం వైపు తిరిగి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ ఫ్రీడా మాత్రం హత్య చేసి ఉంటుంది. విమల్ కూడా ఆ ఫ్రీడాకి సహాయం చేయడం కోసం రెడీ అయిపోతాడు. అప్పుడే విమల్ కి అక్కడ ఉన్నటువంటి మిర్రర్ లో తనకు సైమన్ ఫేస్ కనిపిస్తుంది. కట్ చేస్తే మరో పక్క ప్రజలందరూ కూడా క్రీడాని ఈ హత్య చేసి ఉంటుంది అని చాలా డీటెయిల్ గా చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఫ్రీడా అసిస్టెంట్స్ ఫ్రీడా గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చాలా షాక్ అవుతూ ఉంటారు. నిజానికి ఫ్రీడా మాట్లాడుతూ ఆ చనిపోయిన వ్యక్తి పేరు క్లింట్, తన ఒక కాస్టింగ్ డైరెక్టర్, పొరపాటున అతన్ని చంపేశాను. ఆ తర్వాత తను సిమోన్ ని పిలవడంతో నిజానికి సిమో ఆ ఫ్రీడాని చాలా అభినందిస్తూ ఉండడంతో తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్ పిలుస్తుంది అని సిమోన్ అక్కడికి వెళ్లి ఉంటాడు. దాంతో ఫ్రీడా తను చంపేసినటువంటి క్లింట్ బాడీని మాయం చేయడం కోసం సిమోన్ ని యూస్ చేసుకుని ఉంటుంది. అక్కడ క్లింట్ డెడ్ బాడీని మరియు హరి డెడ్ బాడీని రెండింటిని పూడ్చిపెట్టిన తర్వాత ఇతని వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని
ఫ్రీడా తనకు సహాయం చేసినటువంటి సిమోన్ తల మీద కొట్టి తనకు స్పృహ లేకుండా చేసి అతని వల్ల మనకి ఏ ప్రమాదం లేదు అని చెప్పి వదిలిపెట్టేసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే సిమోన్ తన జ్ఞాపకాన్ని అమ్ముకున్నాడో దానివల్లే సమస్య వచ్చింది అని జరిగిందంతా కూడా మన ఫ్రీడా తన అసిస్టెంట్స్ దగ్గర చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క విమల్ ఆ సైమన్ మెమరీస్ ని చూస్తూ ఉండడంతో తను బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ వెంటనే ఆ విమల్ ని చూసి, నువ్వు సైమన్ ఫేస్ ని చూసావు కదా, అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు అని చెప్పడంతో విమల్ కూడా తనకు గుర్తున్నటువంటి ఆ గుర్తులన్నీ కూడా చెప్తూ ఉంటాడు. దాంతో ఒక ఫేస్ ని క్రియేట్ చేసి వాళ్ళ డేటాబేస్ లో ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేస్తారు. అతని పేరు సాజుమోన్. నిజానికి అది సైమన్ మెమరీ క్యాసెట్ అయి ఉంటుంది, కానీ అతని పేరు మాత్రం సాజుమోన్ అయి ఉంటుంది. దాంతో ప్రవీణ్ అన్న టీం వెంటనే సాజుమోన్ కోసం వెతకడం మొదలు పెడతారు. మరోపక్క ఫ్రీడా వెంటనే తన మనుషుల్ని పిలిచి ఆ సాజుమోన్ దొరికినా లేదా విమల్ దొరికినా కూడా చాలా ప్రమాదమే, వాళ్ళిద్దరినీ కూడా చంపేసి మనకు అడ్డు లేకుండా చెయ్యండి అని వాళ్ళ మనుషులకు చెప్తూ ఉంటుంది. దాంతో ఫ్రీడా మనుషులు వెంటనే ఒక కిల్లర్ ని మాట్లాడతారు. ఆ కిల్లర్ చాలా పొట్టిగా ఉంటాడు, కానీ చాలా ఘోరంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ డైరెక్ట్ గా విమల్ ఇంటి దగ్గరికి వెళ్లి విమల్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో విమల్ ని కలవడానికి నిజమైనటువంటి సాజోమన్ అక్కడికి బయలుదేరి వస్తాడు. దాంతో కిల్లర్ వెంటనే ఒకేసారి 2 పెట్టల్ని చంపొచ్చు అని ఇద్దరి మీద కూడా అటాక్ చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా తిరిగి మళ్ళీ ఆ కిల్లర్ మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. కొంతసేపటి తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి విమల్ ని మరియు సాజిమోన్ ని ఇద్దరిని కూడా ఆ కిల్లర్ దగ్గర నుంచి కాపాడుతారు. అయితే కిల్లర్ మాత్రం తనని ఫ్రీడా పంపించింది అన్న విషయం మాత్రం మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ప్రవీణ్ కి చెప్పడు, కానీ ప్రవీణ్ మాత్రం ఇది ఖచ్చితంగా ఆ ఫ్రీడానే చేసి ఉంటుంది అని ఫ్రీడాని విచారించడం కోసం తన దగ్గరికి వెళ్ళగా అప్పుడే ప్రవీణ్ కి ఇదంతా కూడా ఫ్రీడా అసిస్టెంట్సే చేశారు అని తెలిసి, మీరు తప్పు చేశారు, అందుకే వాళ్ళని చంపించడం కోసం కిల్లర్ ని అరేంజ్ చేశారు అని ఫ్రీడానే మరియు ఫ్రీడా అసిస్టెంట్స్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాడు. ఆ సమయంలో ఫ్రీడా అసిస్టెంట్ ఫ్రీడాను చూసి అసలు కాస్టింగ్ డైరెక్టర్ ని ఎందుకు చంపావని అడగగా దానికి మాత్రం ఫ్రీడా ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీడా ఈ కేసు నుంచి ఎలాగైనా బయటికి రావాలి అని బాగా ఆలోచించి ఒక సూపర్ ప్లాన్ వేస్తుంది. నిజానికి ఫ్రీడా నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కోర్టుకు వెళ్తే ప్రజలందరూ కూడా ఈ కేసు గురించి చాలా ఆసక్తిగా చూస్తారు, కాబట్టి దీన్ని ఒక ప్రోగ్రామ్ లాగా చెయ్యాలి అని. ఈ కేసు 2046లో నడుస్తుంది కాబట్టి అప్పుడు అందరూ కూడా ఆ కేసుని ఒక సీరియల్ లాగా చూస్తూ ఉంటారు. ఫ్రీడా కూడా చాలా తెలివిగా ఈ కేసు మొత్తం కూడా ఒక మీడియా సంస్థకి ఇచ్చి ఇదంతా కూడా మీరే షూట్ చేయండి, ఈ కేసులో నాది తప్పని తెలిసినా సరే మీరు మాత్రం నన్ను పాజిటివ్ గా చూపిస్తూ విమల్ మాత్రం ఒక విలన్ లాగా చూపిస్తూ క్రియేట్ చేయండి, మధ్య మధ్యలో నా క్లోజ్అప్ షాట్స్ తీసుకుని నేను ఫీల్ అవుతూ ఉండగా దానికి మంచి ఎమోషనల్ మ్యూజిక్ ని యాడ్ చేయండి, మీరు ఏది చేసినా సరే ఫైనల్ గా నేనే మంచి చేశానని తప్పు లేకుండా కోర్టుకు వచ్చినట్లుగా ప్రజల్లో నా మీద మంచి సింపతి రావాలి, అప్పుడే నా పేరు ప్రజల్లో చెడిపోకుండా ఉంటుంది, ఆ విధంగా మీరే ప్లాన్ చేయండి అని చెప్పి ఒక మీడియా సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ తర్వాత కేసు కోర్టుకు రాగా జడ్జి వెంటనే అక్కడికి వచ్చి మాట్లాడుతూ మీ వాదనని వినిపించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఫ్రీడా అసిస్టెంట్ వెంటనే లేచి నిలబడి ఒక లాయర్ లాగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి జడ్జిని చూసి అందరూ కూడా సైమన్ మెమరీస్ నే చూస్తున్నారు, కానీ ఆ సైమన్ మెమరీని చూసినటువంటి విమల్ మాత్రం ఆ మెమరీలో ఫ్రీడా ఒక హత్య చేయడం చూశానని చెప్తున్నాడు. కానీ నిజానికి ఇంతకుముందు ఆ సైమన్ మెమరీని చూసిన ఎవరికీ కూడా ఈ హత్య గురించి కనిపించలేదు. మరి ఈ విమల్కి మాత్రం ఎలా కనిపించింది? ఎందుకంటే అతను ఒక మానసిక వికలాంగుడు. అలాంటి వ్యక్తి మాటలను నమ్మొద్దు, కోర్టు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, వెంటనే ఈ కేసుని కొట్టేయండి అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో విమల్ తరపున మాట్లాడుతున్నటువంటి లాయర్ వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ విమల్ చెప్తున్నది నిజమే, పోలీస్ ఆఫీసర్ కూడా విమల్ చెప్తున్నదాన్ని నిర్ధారించాడు కదా, ఎందుకంటే క్లింట్ మరియు రివ్యూ ఇచ్చే హరి ఇద్దరూ కూడా కనిపించకుండా పోయారు, వాళ్ళిద్దరూ కనిపించకుండా పోవడం వెనకాల ఖచ్చితంగా ఈ ఫ్రీడా హస్తమే ఉంది, తనకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చెయ్యండి అని అంటూ ఉంటాడు. దానికి ఫ్రీడా అసిస్టెంట్ వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ విమల్ కూతురు చనిపోవడం, తన భార్య కూడా తనకు డివోర్స్ ఇచ్చి వెళ్లిపోవడంతో తను చాలా మెంటల్ డిప్రెషన్ లో ఉన్నాడు, అందుకే తను ఆ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు కావాలంటే ఒకసారి తన గురించి ఎంక్వైరీ చెయ్యండి అని అంటూ ఉంటుంది. మరోపక్క ఫ్రీడా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థ వెంటనే ఫ్రీడా ఫీలింగ్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తూ మంచి మంచి మ్యూజిక్ ని వేసి టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో సాధారణ ప్రజలందరూ కూడా ఆ వీడియోస్ ని చూస్తూ ఖచ్చితంగా మన హీరోయిన్ ఫ్రీడా ఎటువంటి తప్పు చేయలేదు, అనవసరంగా తనని కోర్టు వరకు తీసుకువచ్చారు అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ మాట్లాడుతూ విమల్ చెప్తున్న దాంట్లో నిజం ఉండే అవకాశం చాలా ఉంది, మా టీం దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు, వెంటనే ఇక్కడికి తీసుకుని వస్తారు అని అంటూ ఉండడంతో ఆ మాట ఉన్నటువంటి ఫ్రీడా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీడా వెంటనే మీడియా సంస్థ వాళ్ళతో మాట్లాడుతూ ఆ సాక్ష్యాలను తీసుకువచ్చే వాళ్ళు ఖచ్చితంగా మన కోర్టు దగ్గరికి రాకూడదు, ఎలాగైనా కోర్టు వరకు వాళ్ళు రాకుండా మీరే చూసుకోవాలి, వాళ్ళు కోర్టు వరకు వచ్చారంటే నాకు శిక్ష పడితే నేను లోపలికి వెళ్తే మీతో చేసుకున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా పోతాయి, అప్పుడు మీకు చాలా లాస్ అవుతుంది అని చెప్పడంతో వాళ్ళు వెంటనే ఫ్రీడాను చూసి ఖచ్చితంగా మేము నిన్ను కాపాడుకుంటాము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సాజిమన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జడ్జిని చూసి మాట్లాడుతూ సార్ నేను ఈ ఫ్రీడాకి చాలా పెద్ద ఫ్యాన్ ని, ప్రతిరోజు
ప్రతిరోజు కూడా తనకి మెసేజ్లు పంపిస్తూ ఉండేవాడిని, కానీ ఎప్పుడూ కూడా తను రిప్లై ఇచ్చేది కాదు. కానీ ఒకరోజు సడన్ గా తన నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో నువ్వు నన్ను కలవాలి అనుకుంటే నేను చెప్పినటువంటి హోటల్ దగ్గరికి లైటర్ తో పాటు కొన్ని కాల్చే ఐటమ్స్ అన్నిటిని కూడా నన్ను తీసుకురమ్మంది. అవి ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ తను చెప్పినవన్నీ అక్కడికి తీసుకుని వెళ్ళాను. అప్పుడే నాకు తెలిసింది ఏమిటి అంటే తను ఒక డెడ్ బాడీని మాయం చేయించడం కోసం నా సహాయం కోరుతుందని తెలిసింది. నేను అప్పుడు ఫ్రీడాకి సహాయం చేస్తున్నప్పుడు తను హరి అనే ఒక రివ్యూ ఇచ్చే వ్యక్తిని కూడా చంపేసింది. ఆ తర్వాత నన్ను కూడా కొట్టి స్పృహ లేకుండా చేసింది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను నిద్ర లేవగా నా ఫోన్ లో ఉన్న మెసేజ్లన్నీ కూడా మాయమైపోయి ఉన్నాయి. అసలు నాకు జరిగిందంతా కూడా కళ నిజంగా తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను ఏర్పడిపోయాను. ఖచ్చితంగా ఈ హత్యలు ఫ్రీడానే చేసింది అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత నేను కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నా మెమరీని చైనా కంపెనీకి అమ్ముకున్నాను. వాళ్ళ ఆపరేషన్ ద్వారా నా మెమరీస్ అన్నిటిని తీసి ఒక హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసే సమయంలో నా పేరుని సాజిమోన్ కు బదులుగా సైమోన్ అని అక్కడ టైప్ చేశారు. నిజానికి అది నా మెమరీ సార్, అందుకే ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. ఆ ఫ్రీడానే హత్య చేసింది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత జడ్జి వెంటనే విమల్ని చూసి ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడగడంతో విమల్ వెంటనే లేచి నిలబడి జడ్జిని చూసి, సార్ నా కూతురు చనిపోయిన తర్వాత నేను చాలా మానసికంగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. దాని నుంచి బయటపడడం కోసం చనిపోయిన వాళ్ళ మెమరీస్ అన్నింటినీ కూడా వినడం చూడడం మొదలు పెట్టాను. ఆ ప్రాసెస్ లో నేను ఈ సైమన్ మెమరీని కూడా చూడడం మొదలు పెట్టాను. అక్కడ జరిగిందంతా కూడా నేను పోలీసులకు చెప్పాను తప్ప నేను ఎటువంటి అబద్ధం చెప్పలేదు. కానీ నన్ను చంపడం కోసమే మనుషులు వచ్చారు అని చెప్పి చాలా బాధపడుతూ చెప్తూ ఉండడంతో దాన్ని టీవీ ముందు చూస్తున్న జనాలందరూ కూడా చాలా బాధపడుతూ ఈ విమల్ ఏమి తప్పు చేసినట్లుగా లేడు అని వాళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు. మరోపక్క ఫ్రీడా కూడా నేను చేసినటువంటి తప్పుని కవర్ చేయడం కోసం ఇన్ని చేయాల్సి వస్తుందా అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ వెంటనే లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి జడ్జిని చూసి మాట్లాడుతూ, సార్ ఇదంతా కూడా నేనే చేశాను అని చెప్పడంతో జడ్జి వెంటనే తనను చూసి ఎందుకు చేసావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. దాంతో ఫ్రీడా జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఒక రోజు ఫ్రీడాని పిలిచి ఒకసారి యాక్టింగ్ చేసి చూపించు అని చెప్పడంతో ఫ్రీడా తను చెప్పినటువంటి సీన్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయితే క్లింట్ మాత్రం ఆ ఫ్రీడా దగ్గరికి వెళ్లి చాలా అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో ఫ్రీడా వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అయినా క్లింట్ మాత్రం తనని చాలా బలవంతం చేస్తూ ఉంటాడు. దాంతో ఫ్రీడా చేసేది ఏమీ లేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతనితో ఫైట్ చేస్తూ ఉండగా క్లింట్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఫ్రీడా ఈ డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి, నేను ఒక్కడనే చేయలేను కదా అని బాగా ఆలోచించి తనకి ఎప్పటి నుంచో మెసేజ్లు చేస్తూ ఉండేటటువంటి తన ఫ్యాన్ అయినటువంటి మన సాజిమోన్ ని పిలుస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా క్లింట్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి పాతి పెట్టబోతూ ఉండగా ఇంతలో హరి అక్కడికి వచ్చి నీ గురించి జరిగిందంతా అందరికీ చెప్పేస్తాను అని భయపెడుతూ ఉంటాడు. దాంతో ఫ్రీడా భయపడిపోయి హరిని కూడా చంపేస్తుంది. అలా వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ ని పాతి పెట్టిన తర్వాత సాజిమోన్ దీని గురించి ఎవరి దగ్గర చెప్పకుండా ఉండాలి అని అతన్ని కొట్టి స్పృహ లేకుండా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి స్పృహ వచ్చిన తర్వాత కూడా నేను ఫ్రీడాతో కలిసి ఉన్నా అని చెప్తే ఎవరో నమ్మరు అన్న ఉద్దేశంతోనే అతను చంపకుండా వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. కానీ తన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల సాజిమోన్ తన మెమరీస్ ని ఒక చైనా కంపెనీకి అమ్ముకుని ఉండి ఉంటాడు. ఆ మెమరీలో ఒక సాధారణమైన వ్యక్తి చాలా ఫేమస్ యాక్ట్రెస్ అయినటువంటి ఫ్రీడాతో కలిసి ఉన్నాడు అని ఆ న్యూస్ ఆ నోట ఈ నోట పడి బాగా వైరల్ అవుతుంది. దాంతో అందరూ కూడా ఆ మెమరీస్ ని చూస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఒకరోజు విమల్ కూడా ఆ మెమరీని చూడగా తనకు మాత్రం ఒక గ్లిచ్ ప్రభావం వల్ల ఆ ఫ్రీడా హత్య చేసింది అన్న విషయం తెలిసి ఉంటుంది. అయితే ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఫ్రీడా చాలా ప్రయత్నాలే చేస్తుంది. కానీ చివరికి ఆ విమల్ చాలా ఎమోషనల్ గా మాట్లాడడంతో మనమే తప్పు చేస్తున్నామని చెప్పి ఫ్రీడానే జరిగిందంతా కూడా జడ్జి ముందు చెప్పి తన తప్పును ఒప్పుకుంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మృత్యుంజయ్ జీవితంలో సడన్ గా 1 year ఎలా గడిచిపోయింది, మృత్యుంజయ్కి వచ్చిన కళ ఎలా నిజంగా జరుగుతుంది, అదేవిధంగా మృత్యుంజయ్కి ఏం జరుగుతుంది, తనకు కళలో వచ్చినవన్నీ కూడా బయట ఎలా నిజంగా జరుగుతున్నాయి, మృత్యుంజయ్ని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు, మృత్యుంజయ్ని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి వల్ల ఫైనల్ గా మృత్యుంజయ్కి తెలిసిన ఆ సీక్రెట్ ఏమిటి అన్నదే 2018వ సంవత్సరంలో మలయాళంలో రిలీజ్ అయినటువంటి కుదాషా మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.